నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని అయితే చాలా కీలకంగా తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సుమారుగా గంట లేదా 2 గంటల్లో సామాన్యులకు దర్శనం కల్పించాలని అనేది అయితే భవిష్యత్ ప్రణాళికగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామాన్య భక్తులకు అసలు ఎలా దర్శనం కల్పించబోతున్నారు, అతి తక్కువ సమయంలో ఎలా వాళ్ళకి ఈ సేవలు అందించబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికీ 4 సంస్థలు టీటీడీకి అయితే డెమో ఇచ్చాయి. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ప్రస్తుతం ఉన్న విధానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే విధానానికి కొన్ని తేడాలు ఏమిటి అనేది అయితే నేను పూర్తి స్థాయిలో సాంకేతికంగా చెప్పలేను, కానీ ఒక క్లుప్తంగా అయితే దీనిలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న విధానంలో భక్తులు టికెట్ తీసుకోవడానికి కానీ లేకపోతే క్యూ లైన్లో ప్రవేశించడానికి కానీ చాలా వరకు సమయం పడుతుంది. టికెట్ దగ్గర కొంత సమయం, అలాగే క్యూ లైన్లోకి వెళ్ళి మళ్ళీ వైకుంఠంలోకి వెళ్ళడానికి మరికొంత సమయం అయితే పడుతుంది. దీన్ని పూర్తిగా తగ్గించనున్నారు. ఈ సమయాన్ని పూర్తిగా తగ్గించనున్నారు. అది అరగంట అయితే అరగంట, లేకపోతే గంట అయితే గంట, లేకపోతే 30 గంట అయితే 30 గంట పూర్తిగా తగ్గించున్నారు. ఇక్కడ 1 గంట సేపు ఖచ్చితంగా తగ్గుతుంది అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓన్లీ ఫేస్ రికగ్నైజేషన్, వచ్చే వాళ్ళని ఫేస్ రికగ్నిషన్ చేస్తారు. అది కూడా సాంకేతికంగా చాలా ఫాస్ట్గా చేస్తారు. చేయగానే వెంటనే మనకి టోకెన్ వస్తుంది. ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఎలా ముందుకు నడవాలి, ఏంటి అనేది, ఏ కంపార్ట్మెంట్లో మనం వేచి ఉండాలి, ప్రస్తుతం ఉన్న అక్కడున్న లోపల ఉన్న ట్రాఫిక్ అనుగుణంగా ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలో డైరెక్ట్గా చెబుతారు అనమాట. సో ఇక్కడ కాస్త సమయం అయితే ఖచ్చితంగా ఆదా అవుతుంది అనేదైతే ప్రణాళిక. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే, వైకుంఠంలో ఉన్న క్యూ కాంప్లెక్స్లో ఒక్కొక్క గదికి సంబంధించి పూర్తి స్థాయి ట్రాఫిక్ ఎంత ఉంది, ఏ కాంప్లెక్స్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, దర్శనం కోసం వీళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా తెలుస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా ఎక్కువసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళని ముందు పంపించడం, అలాగే క్రమ పద్ధతి ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరు పంపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని వల్ల నేను ముందొచ్చాను, వాళ్ళకి ముందు దర్శనం అయింది, లేకపోతే నేను వెనకొచ్చాను అనేది ఏమీ ఉండదు. ఫేస్ రికగ్నిషన్ లో ఒక టైం ఉంటుంది. ఆ టైం ద్వారా మనకు ఇచ్చే క్యూ కాంప్లెక్స్ లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అనుగుణంగా, అప్పుడున్న సమయానికి అనుగుణంగా అయితే ముందుకు పంపిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం ఎక్కువగా అయితే, అంటే సాధారణ రోజుల్లో ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉంటే కనుక 80,000 మంది వరకు దర్శనం చేసుకుంటున్నారు, సాధారణ దర్శనం. అయితే స్వామివారికి సంబంధించి నివేదనలు ఉంటాయి, నివేదనల సమయం పోతుంది. అలాగే ఉదయం విఐపి బ్రేక్ ఉంటుంది, అలాగే ఉదయం సుప్రభాతం తర్వాత కొన్ని సేవలు ఉంటాయి. సో వీటన్నింటికి సమయం పోతుంది. సో విఐపి బ్రేక్ తర్వాత సామాన్య భక్తులు అయితే వదులుతారు. దీనిలో మళ్ళీ 300 ఒక ప్రత్యేకమైన విభాగం, మళ్ళీ సాధారణ సేవలు ఒక విభాగాలు ఉంటాయి. సో వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న దాని మీద అయితే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రతినిధులు అయితే ఒక డెమోని తయారు చేసి ఇచ్చారు. ఈ 4 డెమోల్లో ఏది బెస్ట్, ఏదైతే బాగా ఉంటుంది, అలాగే ప్రస్తుతం ఉన్న టీటీడీ సిబ్బంది దేన్నైతే చాలా సులభంగా ఉపయోగించుకొని భక్తులకు సేవలు అందించగలరు అన్న దాని మీద అయితే ప్రస్తుతం దృష్టి నిలిపారు. అయితే దీనికి సంబంధించి ఇంకొన్ని రోజులు పక్కాగా, అంటే భక్తులకు సంబంధించి ఏమాత్రం చిన్న సేవల్లో లోపం ఉన్నా సరే తిరుమల దేవస్థానంలో చాలా పెద్ద విషయం అయిపోతుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత, అన్ని డెమోలను చూసిన తర్వాత పూర్తి పారదర్శకంగా మాత్రమే ఈ పద్ధతిని అయితే అవలంబించున్నారు. పూర్తి స్థాయిలో ఎంత సమయం ఎక్కడ వినియోగించబోతున్నారు, ఏంటి అసలు ఎలా పరిస్థితి అనేది అయితే పూర్తి స్థాయిలో దీని మీద ఒక పూర్తి అవగాహన, లేకపోతే దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు ఇస్తున్న డెమో ఇప్పుడు జరుగుతోంది. అలాగే కీలకంగా ఉన్నది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లోపల దర్శనానికి వెళ్ళే వే కానీ లేకపోతే బయటకు వచ్చే వే కానీ ఒకేలా ఉంటాయి. ఒకే ద్వారంలోంచి బయటికి రావాల్సి ఉంటుంది, లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ కొద్దిసేపు స్ట్రక్ అయిపోతున్నారు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, బయటికి వెళ్లే వాళ్ళు లోపలికి వెళ్లే వాళ్ళు సమన్వయం లేక చాలా అక్కడ స్ట్రక్ అయితే ఏర్పడుతుంది. దీన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిరోధించాలి. లోపలికి దర్శనంకి వచ్చే వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి, బయటకు వచ్చే వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలాగా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అంతా కలిపి డెమోగ్రఫికల్ గా అంతా చూసిన తర్వాత మాత్రమే దీన్ని ఆమోదించనున్నారు, దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే కొత్త సంవత్సరంలో ఇలాంటి కొన్ని సాంకేతికతలను ఉపయోగించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం
మరిన్ని ప్రయోగాలు చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా అమలు చేయబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు తెలిసిన విషయాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద అయితే ఖచ్చితంగా ఛానల్లో చర్చిద్దాం. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను అయితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.